హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ ఉంటే మనము కట్ చేయకుండా ఒకే ఒక్క నిమిషంలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓల్డ్గా ఉండే శారీసు, బరువుగా ఉండే శారీస్ను మనము ఈ విధంగా ఈజీగా ఎన్ని అయినా కూడా ఒకే ఒక్క నిమిషంలో మనం చేసుకోవచ్చండి. బరువుగా ఉండే శారీస్ని కానీ, లేదా చినిగిపోయిన శారీస్ కానీ, ఓల్డ్ శారీస్ని కానీ మనము కబోర్డ్స్లో పెట్టే అవసరం కూడా లేదండి. అలాగా నేను ఒక పాత చీర అనేది తీసుకునేసి దాన్ని కట్ చేయకుండా ఒకే ఒక్క నిమిషంలో చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చేస్తున్నానండి. ఇలాగ ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత కాటన్ క్లాత్ కానీ, బ్లౌజ్ పీస్ కానీ మనము 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము డ్రా చేసుకోవాలండి. ఒకవేళ మన దగ్గర బరువుగా ఉండే శారీసు ఒక 2 ఉన్నాయనుకోండి, రెండింటికి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక శారీని తీసుకున్నా కనుక దానికి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత మనము కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకే ఒక్క నిమిషంలో మనము డేవే చేయొచ్చండి. ఈజీ క్రాఫ్ట్ అండి. మనము ఈజీగా డిజైనర్ కుషన్స్ అనేది మనము ఓల్డ్ శారీస్తో చేసినలాగే ఉండవండి. ఈ విధంగా మనము శారీస్ను రీయూస్ చేసుకోవచ్చు. ఇలాగా మనము సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకునేసి ఏ విధంగా మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ను మనం 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ డ్రా చేసుకున్నాం కనుక మనము ఈ 2 లేయర్స్ను కట్ చేసాం కదండి, ఈ 2 లేయర్స్ను రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. మనము శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనము శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకోవాలి. ఎప్పుడు కానీ మనము 2 శారీస్తో చేసేట్లయితే సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా మనం కట్ చేసుకోవాలండి. మనము ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ దానికన్నా ఒక 3 ఇంచీలు ఎక్స్ట్రాగా లెంత్ అనేది పెట్టుకునేసి మనము సర్కిల్ షేప్ డ్రా చేసుకునేసి ఈ విధంగా మనము చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను కట్ చేసుకున్న క్లాత్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనము అక్కడ గ్యాప్ అనేది వదులుకునేసి తర్వాత యాంకర్ థ్రెడ్తో మనం నీడిల్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం మీడియంగా కుట్టుకోవాలి. ఈ విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. గ్యాప్ అనేది వదులుకునేసి శారీని మనం కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనము శారీ పెట్టేదానికి గ్యాప్ వదులుకునేసి ఇక్కడ రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలి. ఇలాగా కుట్టిన తర్వాత మనము గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి రివర్స్ చేసుకోవాలి. మనము హ్యాండ్ స్టిచ్ చేయండి, మనము మిషన్ కూడా అవసరం లేదు. ఈ విధంగా బరువుగా ఉండే శారీస్, చినిపోయిన శారీస్ను వేస్ట్గా పక్కన పెట్టేదానికన్నా మనము సోఫాలకి కుషన్స్ అనేది చేసుకోవచ్చండి. సోఫాలకు అయితే ఒక శారీతో అయితే 3 కుషన్స్, అదేవిధంగా చైర్స్లోకి అయితే 2 కుషన్స్ సరిపోతాయండి. ఒకవేళ మనం 2 శారీస్తో చేసేట్లయితే మనము 2 కుషన్స్ అయితే సరిపోతాయి సోఫాలోకి. అదేవిధంగా చైర్స్లోకి అయితే ఒక కుషన్ అయినా కూడా సరిపోతుంది, సర్కిల్ షేప్ కుషను. ఈ విధంగా గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి మనం కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగ రివర్స్ చేసుకున్న తర్వాత శారీని తీసుకునేసి అక్కడ గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి మనము శారీని పెట్టేసుకోవాలండి. శారీ పెట్టేసిన తర్వాత ఒకసారి నీట్గా చేతితో సర్దుకోవాలి. ఎందుకంటే ఇది మనం సర్కిల్ షేప్లో కుషన్ చేస్తున్నాం కనుక మనము సర్కిల్ షేపు
మొత్తము అంటే ఇక్కడ మనం కుషన్ కవర్కు మొత్తం కూడా ఈ శారీ మనం కరెక్ట్గా సెట్ చేసుకునేసి 2 చేతులతో మనం సర్దుకోవాలండి. ఇలా సర్దిన తర్వాత మనం గ్యాప్ వదులుకున్న దగ్గర మనము 2 లేయర్స్గా లోపలికి మర్చుకుంటూ ఆ 2 లేయర్స్ను ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా ఇక్కడ కూడా చేసుకోవాలండి. చాలా ఈజీగా ఒకే ఒక్క నిమిషంలో మనము డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి డిఐవై ఐడియాస్ మన అమ్మ టాజిల్స్ ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి. ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ 1 మినిట్ 2 మినిట్స్ 5 మినిట్స్ ఇలాగ ఈజీ క్రాఫ్ట్ రంగోలీ డిఐవై ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. మన ఛానల్ను కూడా ఫాలో కాండి. ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆ గ్యాప్ను కూడా 2 లేయర్స్గా లోపలికి మడుచుకునేసి ఫింగర్తో మనము ఈ ఫింగర్స్తో 2 లేయర్స్ను పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మనము కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి నీట్గా చేతితో సర్దుకునేస్తే మనకు సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోయింది. మనం దీనికి మిడిల్లో అనేది డాట్ లాగా పెట్టుకునేసి మనము 3 డాట్స్ తర్వాత దానికి మిడిల్లో 2 డాట్స్ అటు సైడ్ ఇటు సైడ్ అని పెట్టుకునేసి ఆ డాట్లను కూడా మనము యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి ఇక్కడ కూడా మనము కుట్టేసుకున్నామంటే చాలా ఈజీగా మనకు డిజైనరు కుషన్ అనేది అంటే మనము సపరేట్ వేరే కలర్ థ్రెడ్తో తీసుకొని కుట్టామంటే మనకు డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నీడిల్ను మనము మధ్యలో పెట్టిన డాట్ నుండి పైకి కింద నుండి పైకి తీసుకునేసి తర్వాత ఆ నీడిల్ను పైనుండి కిందికి దింపుకునేసి టైట్గా అక్కడ కింది వైపున ముడి అనేది వేసేసుకోవాలండి. అలా ముడి వేసేసిన తర్వాత మనం పెట్టుకున్న డాట్స్కు ఇదే విధంగా అన్ని డాట్స్ను కూడా కుట్టాలండి. అలా కుట్టినప్పుడు మనకు సర్కిల్ షేపు డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము 2 శారీస్తో చేసుకునేట్టయితే సర్కిల్ షేపు మరి కొంచెం పెద్దదిగా అయితే సరిపోతుంది. 3 ఇంచెస్ అనేది మరి కొంచెం పెద్దదిగా ఎక్స్ట్రాగా లెంత్ అనేది పెట్టుకునేసి మనం కట్ చేసుకున్నామంటే సర్కిల్ షేపు ఇక్కడ కుషన్కి మనం కట్ చేసుకునేసి 2 శారీస్ను కట్ చేయకుండా మనం పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ టాజిల్స్ కూడా మనము ఈజీ మెథడ్లో ఏ విధంగా నేర్చుకోవచ్చో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. తర్వాత డిఐవై ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాగ ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి. చూడండి ఇలాగ ఉంటుంది. మనకు సోఫాలోకి 3 కుషన్స్ చేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.